హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నిక టాకీస్. ఎక్కడ చూసినా ఇప్పుడు కల్కి 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 గురించి నడుస్తుంది. అయితే కల్కి మూవీ ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా కూడా కల్కి మూవీ ఎందుకు చూడాలన్నది నేను 5 రీజన్స్ చెప్తాను. ఆ రీజన్స్ చూసిన తర్వాత విన్న తర్వాత ఖచ్చితంగా మీరు కల్కి మూవీ చూడడానికైతే వెళ్తారు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేను చూసిన తర్వాత నేను గమనించిన ఆ 5 రీజన్స్ ఏంటనేది ఈ వీడియోలో చెప్తున్నా. సో ఇదేది ప్రమోషనల్ కాదు, అసలు ఏమి కాదు, నాకు నచ్చి నేను వీడియో చేస్తున్నా. సో కాబట్టి దీన్ని ఒక మూవీ కంటెంట్ లాగే చూడండి, దీన్ని కూడా మళ్ళీ కాంట్రవర్సీ చేయకండి. సో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కల్కి 2898 AD సినిమాని రూపొందించారు. సో అశ్విని దత్ ఈ సినిమాకి 500 కోట్ల పైగానే భారీ బడ్జెట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 27న ఈ సినిమా రిలీజ్ అయి దూసుకుపోతుంది కలెక్షన్స్తో. ఆన్లైన్లో అయితే టికెట్లు హాట్ కేకుల్లో అమ్ముడుపోతున్నాయి. సో అంతలా కల్కి 2898 AD పై జనాల్లో ఆసక్తి పెరగడానికి కారణాలు ఏంటి, అసలు నాకు నచ్చిన 5 రీజన్స్ ఏంటి అనేది నాకు నిజంగానే మీ అందరికీ చెప్పాలనిపించింది. సో అందుకే వీడియో చేసేస్తున్నాం. సో కల్కిని చూసే వాళ్ళు ఎవరైనా, చూడని వాళ్ళు ఎవరైనా కూడా అంతగా కల్కి సినిమాలో ఏముందబ్బా, ప్రభాస్ తప్ప ఇంకేమైనా ఉందా అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో నిజంగానే ఒక ఆన్సర్ అవుతుంది. సో పురాణాలతో ముడిపెడుతూ దర్శకుడు నాగ్ అశ్విన్ తీసిన ఒక సైన్స్ ఫిక్షన్ మూవీనే కల్కి 2898 AD. అంతేకాదు కల్కిపై ఆసక్తి పెరగడానికి ఖచ్చితంగా ఈ సినిమా చూడాలని చెప్పడానికైతే కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. అవేంటో ఇంకా తెలుసుకుందాం లేట్ చేయకుండా. నెంబర్ 1, భైరవ ది సూపర్ హీరో. సో భైరవ అంటే మన ప్రభాసేనండి. సో ప్రభాస్ కట్అవుట్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సినిమా క్యారెక్టర్లో అయినా కూడా అలా లీనమైపోతూ ఉంటాడు. సో ఆది పురుష్ తప్ప. సో మామూలుగానే ప్రభాస్తో ఒక మాస్ కట్అవుట్, యాక్షన్ ఎపిసోడ్స్ అయితే అతరగొట్టేస్తూ ఉంటాడు. అందుకే బాహుబలి తర్వాత హాలీవుడ్ రేంజ్ సినిమాలతో ప్రభాస్ని పోలుస్తూ ఉన్నారు చాలామంది ప్రభాస్ ఫ్యాన్స్. అలాంటి కట్అవుట్ని ఈసారి భైరవ అనే సూపర్ హీరో పాత్రలో ప్రజెంట్ చేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. సో కల్కి 2898 AD పై ఆసక్తి పెరగడానికి, ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఎక్కువ పెరగడానికి కారణం ప్రభాస్ అనే చెప్పాలి. సో ఆది పురుష్ తర్వాత సలార్తో హిట్ కొట్టాడు. మళ్ళీ కల్కి మూవీ హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అని చాలామంది బెట్టింగులు కూడా వేసుకున్నారు. సో అలాంటి వాళ్ళందరికీ ప్రభాస్ ఒక ఆన్సర్ అయితే చెప్పాడు. సో ప్రభాస్ కోసం, ఆ మాస్ కట్అవుట్ కోసం అయితే ఖచ్చితంగా ఈ సినిమా చూడాల్సిన అవసరం ఉంది. ఇంకా నెంబర్ 2 రీజన్ అయితే దర్శకుడు నాగ్ అశ్విన్. సో మన తెలుగులో రాజమౌళి ఎలాగో ఇప్పుడు నాగ్ అశ్విన్ కూడా అంతే పాపులారిటీ, అలాగే ఎంతో ప్రయోగాత్మకంగా సినిమాలు చేస్తూ ఉన్నాడు. సో అందులో భాగంగానే కల్కి 2898 AD సినిమా కూడా టీజరు, గ్లిమ్సు, ట్రైలర్ ఇవన్నీ వచ్చినప్పుడే ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. దర్శకుడు నాగ్ అశ్విన్ అంటే ఏదో ఒక మ్యాజిక్ అనేది క్రియేట్ చేసి ఉంటారని అందరూ అనుకున్నారు. సో అనుకున్నట్లుగానే ఈ సినిమాలో ఒక విజువల్ వండర్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఇన్నాళ్ళు హాలీవుడ్ సినిమాల్లోనే విజువల్స్ చూసి మనమందరం మురిసిపోయే వాళ్ళం. తెలుగులో ఇలాంటి సినిమా వస్తే బాగుండేది అని ఊహల్లో ఉండే వాళ్ళకి ఖచ్చితంగా ఈ సినిమా ఒక పెద్ద బిగ్ సర్ప్రైజ్ అనే చెప్పొచ్చు. సో బాహుబలి, RRR సినిమాలతో విజువల్స్ చూసి మనం వావ్ అనుకున్నాం. సో ఇప్పుడు అంతకు మించి కల్కి 2898 AD సినిమాలో గ్లిమ్స్ రానంత వరకు కూడా ఒక రేంజ్లో బాహుబలి, RRR అని అనుకున్నారు. కానీ ఇప్పుడు కల్కి సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా ఇంకా వేరే లెవెల్, హాలీవుడ్ లెవెల్లో మీరు విజువల్ వండర్, కొత్త ప్రపంచంలోకి వెళ్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ట్రైలర్స్ చూశాక అవి మరింతగా చాలామందికి బలపడింది. సో దర్శకుడు నాగ్ అశ్విన్ విజన్ ఎంత గొప్పగా ఉందో అది ఖచ్చితంగా విజువల్స్లో మనం చూస్తాం. సో ఆ విధంగానే ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. సో టాలీవుడ్కి నాగ్ అశ్విన్ వంటి దర్శకులు అవసరమనే ఆలోచన కూడా మీకు ఖచ్చితంగా సినిమా అయిపోయే లోపు అయితే తెలుస్తుంది. సో అలాగే ఈ సినిమాలో నాగ్ అశ్విన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా పురాణాల్లో సైన్స్ ఫిక్షన్ని యాడ్ చేస్తూ ఇప్పుడున్న జనరేషన్కి అర్థమయ్యే విధంగా చాలా అద్భుతంగా సినిమాని తీశాడు. కాబట్టి దర్శకుడు నాగ్ అశ్విన్ కోసం కూడా ఖచ్చితంగా ఈ సినిమా చూడాల్సిన అవసరం ఉంది. ఇక నెంబర్ 3, శంబల అనే ఒక ప్రాంతం. అసలు శంబల ఏంటి, దాని రహస్యం ఏంటి, కాంప్లెక్స్ కథ ఏంటి, ఇవన్నీ కూడా కొంచెం క్యూరియాసిటీ తీసుకొచ్చే అంశాలే. సో గ్లిమ్స్, ట్రైలర్ చూసినప్పుడు ఖచ్చితంగా ఇదేదో కొత్త ప్రపంచంలాగా ఉంది అనేది ఒక క్యూరియాసిటీని నాగ్ అశ్విన్ క్రియేట్ చేశాడు. సో బాహుబలి చూశాక వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనే ప్రశ్న దేశవ్యాప్తంగా వైరల్ అయింది. సో కల్కి ట్రైలర్ చూశాక అయితే శంబల అనే ప్రాంతం ఏంటి, అసలు నిజంగానే ఈ ప్రాంతం ఉందా, ఉంటే ఎక్కడ ఉంది, దీని రహస్యం ఏంటి అని రకరకాలుగా వీటి గురించి
తెలుసుకోవడానికి యూట్యూబ్లో అలాగే గూగుల్ సెర్చ్లో కూడా చాలా ఎక్కువగా దీని గురించి సెర్చ్ చేశారు. సో ఈ సినిమాలో ఖచ్చితంగా శంబల అనే ఒక ప్రాంతం ఉందా నిజంగానే అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. సో కాంప్లెక్స్ అనేది కూడా కొత్త ఒక నగరాన్ని కూడా సృష్టించారు. సో వీటి రెండింటి గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కల్కి సినిమా చూస్తే తెలుస్తుంది. సో ఖచ్చితంగా వర్తబులే, చూడొచ్చు. కాబట్టి ఇది కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు. ఇక నెంబర్ 4 కల్కి. సో కల్కి ఎవరు? నిజంగానే కల్కి ఉన్నాడా? సో కల్కి కథల గురించి పురాణాల్లో వాటిల్లో యూట్యూబ్లో చూసి మరి చాలామంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా కల్కి అంటే ఏంటి, కల్కి అవతారం ఏంటని వీటి గురించి వీడియోస్ చేశారు. సో నిజంగానే కల్కి ఉన్నారా? కలియుగం అంతం అయిపోవడానికి కల్కికి సంబంధం ఉందా? కల్కినే వచ్చి అంతం చేస్తాడా అని వీటన్నింటి గురించి కూడా చాలామంది యూట్యూబ్లో వీడియోస్ చేశారు. ఆ వీడియోస్ కూడా చాలామంది చూశారు. సో ఖచ్చితంగా కల్కి ఎవరు అనేది తెలియాలి అంటే ఖచ్చితంగా కల్కి సినిమానే చూడాలి. సో ఇందులో కూడా కల్కి అనేది ఒక $1 మిలియన్ ప్రశ్న. ప్రభాస్ దీంట్లో భైరవ అయితే దీపికా పదుకొనే ఎవరు? ఆమె కడుపులో బిడ్డ ఎవరు? అసలు ఆమె ప్రెగ్నెంటా లేకపోతే ఊరికే అలా చూపించారా? అసలు కల్కి అనేది ఉన్నారా లేదంటే అదొక చిన్న సినిమాలో ఒక అంశమా అని వీటన్నింటి గురించి కూడా ఖచ్చితంగా మీరు సినిమా చూడాలి. సో ఎందుకంటే కల్కి అనే హైప్ అంతగా క్రియేట్ అయింది. సో దీని గురించి కూడా ఖచ్చితంగా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ మూవీలో చాలా 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 సర్ప్రైజెస్ అయితే ఉన్నాయి. అవన్నీ మీరు సినిమా థియేటర్లో చూస్తేనే సరిపోతుంది. సో అమితాబ్ బచ్చన్ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు, అశ్వత్థామ అని మనం ట్రైలర్లో ఆల్రెడీ చూసాం. అయితే కమల్ హాసన్ కూడా ఉన్నాడని చెప్పారు కానీ గెటప్ని అయితే మనకి ఎక్కడా చూపించలేదు. కానీ మీరు థియేటర్లో చూస్తే మాత్రం కమల్ హాసన్ని భయపడి పోసేసుకుంటారు, నిజంగా చెప్తున్నా. సో అసలు కమల్ హాసన్ పాత్ర అయితే ఒక లెవెల్లో ఉంది. ఆ థియేటర్లో ఆ విజువల్స్ వండర్ ఇవన్నీ చూస్తే మాత్రం మీకు పిచ్చెక్కిపోద్ది. సో అలాగే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, దిశా పటాని, ఆర్జీవి, రాజమౌళి ఇలా చాలా మంది ఉన్నారు. సో వీళ్ళందరినీ చూడాలి అంటే అందరూ పెద్ద పెద్ద డైరెక్టర్స్, పెద్ద పెద్ద స్టార్సే కాబట్టి వీళ్ళందరినీ అసలు ఎలా చూపించాడు నాగ్ అశ్విన్ అనేది ఒక క్యూరియాసిటీ అయితే ఉంటుంది. సో అది మీకు తెలియాలి అంటే ఖచ్చితంగా మూవీనే చూడాలి. సో అందరినీ కూడా మంచి పొజిషన్స్లోనే మంచి క్యారెక్టర్స్లోనే చూపించారు. సో ఎవరికి తగ్గ క్యారెక్టర్స్ వాళ్ళకి చూపించారు. ఖచ్చితంగా వీళ్ళ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు మాత్రం థియేటర్లో అరుపులే అరుపులు అనమాట, మామూలుగా లేదు. ఇంకా ఆర్జీవి వచ్చినప్పుడు అయితే అసలు ప్రభాస్ వచ్చినప్పుడు ఎంట్రీ ఎలా ఉండిందో ఆర్జీవి వచ్చినప్పుడు అంత ఎంట్రీ ఉండింది. సో నిజంగానే ఇవన్నీ మీరు థియేటర్లో చూసి ఎక్స్పీరియన్స్ చేస్తేనే చాలా బాగుంటాయి. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో ఉన్న ప్రతి ఒక్క పాత్ర ఒక సర్ప్రైజింగ్గానే అనిపిస్తుంది. సో ఇవన్నీ మహాభారతంలోని పాత్రల్ని పోలి ఉంటాయని టాక్ కూడా ఉంది. నిజంగానే మహాభారతాన్ని ఇప్పుడు మోడ్రన్ మహాభారతం ఎలా ఉంటుందో అనేది నాగ్ అశ్విన్ చూపించాడు. సో అందులో భాగంగానే ఈ సినిమా తీశాడని చెప్పొచ్చు. సో ఈ 5 రీజన్స్ నాకు కల్కిలో బాగా నచ్చాయి. సో ఖచ్చితంగా కల్కి మూవీ చూడాలి అనుకున్న వాళ్ళకి కూడా ఇవి చాలా ఉపయోగపడతాయని వీడియో చేశాను. ఆల్రెడీ ఎవరైనా మూవీ చూసిందంటే మీకు వావ్ అద్భుతమని ఏమనిపించిందో కామెంట్ చేయండి. కల్కి మూవీ కూడా ఎలా ఉందనేది డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.